I am Dr. Mallaram Aruna from Pingil Government College for Women, Autonomous, Hanmakonda, Assistant Professor of Chemistry. So, in this topic, I am going to deal with green synthesis of some reactions. This is the third unit of green chemistry. In this, I discuss the contents, that is green synthesis of some compounds, microwave assisted reactions, ultrasound assisted reactions, and అప్లికేషన్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ. దట్ ఈస్ ఈ లెసన్లో మనం వచ్చేసి గ్రీన్ సింథసిస్ ఆఫ్ కాంపౌండ్స్ చూస్తాము, కొన్నింటి యొక్క గ్రీన్ సింథసిస్. అదేవిధంగా మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్ని, అంటే మైక్రోవేవ్స్ ప్రజెన్స్లో జరిగే రియాక్షన్స్, అండ్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ రియాక్షన్స్ని, అలాంగ్ విత్ దట్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్, ఇప్పుడు ఇండస్ట్రియల్ స్కేల్లో ఎలాంటి అప్లికేషన్స్ నవ్వేడేస్ యూజింగ్, అందులో కొన్ని అప్లికేషన్స్ని వీ విల్ డిస్కస్. So, here is the green synthesis of adipic acid which is taking place in presence of E. coli. We are seeing this. E. coli is a biocatalyst. In presence of biocatalyst, D-glucose is converted to adipic acid. If we observe this reaction, D-glucose is non-harmful. This is a starting material, is very safe, and we are using biocatalyst without any solvent and anything. So, in aqueous medium only this reaction is taking place. So, in presence of enzymatic catalysis, మనకు ఎఫిషియంట్ ఆఫ్ రియాక్షన్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది, హైలీ స్టీరియో స్పెసిఫిసిటీ అనేది అచీవ్ అవుతుంది. సో కంప్లీట్లీ ద రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ టు ప్రోడక్ట్స్ వితౌట్ ఎనీ బై ప్రోడక్ట్స్. సో దిస్ ఈస్ ద గ్రీన్ సింథసిస్ ఆఫ్ adipic acid. Now, Strecker synthesis. In usual conventional Strecker synthesis, మనం ఏం చేస్తాం, we use THF, tetrahydrofuran, which is not desirable solvent. So, alternate method to Strecker synthesis, here we can see that is from diethanol amine in presence of a base. We are using copper as a catalyst, which is non-harmful. So, giving a product that is disodium imino diacetate. So, here what we are observing, we are using, this is a catalytic reaction and taking place in basic medium. Copper catalyst is non-harmful. So, this is the green synthesis way which is alternate to Strecker synthesis. Now, we will discuss in detail about the microwave assisted reactions. So, already we discussed what are microwave assisted reactions. Instead of conventional heating process, we use to supply the energy. We already know very well that ఒక రియాక్షన్ జరగాలి అంటే ఇట్ నీడ్స్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఎలా సప్లై చేస్తున్నాము, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఆ హీట్ ఎనర్జీ కోసం వాట్ వీఆర్ యూజింగ్ మ్యాంటిల్స్ కావచ్చు, లేదంటే ఆయిల్ బాత్స్ కావచ్చు, స్టర్రర్స్ కావచ్చు, మనం యూజ్ చేస్తున్నాం. దానివల్ల ఎంత పొల్యూషన్ అనేది అక్కర్ అవుతుంది, ఎంత టైం కన్జ్యూమ్ అవుతుంది. సో అది చేసేవాళ్ళు కూడా వీ నీడ్ టు ఎక్స్పోజ్ టు హై టెంపరేచర్స్. సో అవన్నీ హార్మ్ఫుల్ కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ సింప్లీ వీ కెన్ డూ ద రియాక్షన్స్ ఇన్ మైక్రోవేవ్స్. సో మైక్రోవేవ్ని ఎనర్జీ కోసం వాడుతున్నాము, ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ హీట్ ఎనర్జీ. ఇన్స్టెడ్ ఆఫ్ కన్వెన్షనల్ మెథడ్స్ మైక్రోవేవ్ని వాడుతున్నాం. మైక్రోవేవ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మైక్రోవేవ్స్ అనేవి డైపోల్ రొటేషన్ ద్వారా ఇవి ఏం చేస్తాయి, మైక్రోవేవ్స్ మనము రియాక్టెంట్స్ మీదుగా, లేదా వెన్ వీ కండక్ట్ ద రియాక్టెంట్స్ ఇన్ మైక్రోవేవ్ అవెన్, మనం ఏ విధంగానైతే ఫుడ్ను వేడి చేయడానికి, సో ఇన్ ఆర్డర్ టు కుక్ ఫుడ్ ఆల్సో వీ యూజ్ బేకింగ్ ఫుడ్ అండ్ కుకింగ్ ఫుడ్ వీ యూజ్ మైక్రోవేవ్ అవెన్స్. మరి మైక్రోవేవ్ అవెన్స్లో బయట చేసిన దానికంటే, కుక్ చేసినప్పటికంటే తొందరగా కంప్లీట్ అవుతుంది. అందరికీ తెలుసు మైక్రోవేవ్ అవెన్స్ వాడుతున్నప్పుడు దట్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ఫ్యూ మినిట్స్, 1 minute, 2 minutes, 90 seconds ద ఫుడ్ విల్ బీ కుక్డ్ ఆర్ బేక్డ్, తొందరగా పూర్తవుతుంది. సో హౌ దట్ విల్ బీ కండక్టెడ్. మైక్రోవేవ్ మనము మామూలుగా స్టవ్ మీద వేడి చేసినప్పటికంటే మైక్రోవేవ్ అవెన్లో తొందరగా అవుతుంది. ఎందుకు, ఏ విధంగా, బికాస్ ఇన్ కన్వెన్షనల్ మెథడ్స్ ఏమవుతుంది, హీట్ ఎనర్జీ అనేది అందులో ఉన్నటువంటి కాంటెంట్స్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇట్ ఈస్ త్రూ ద వెజల్స్ ఆఫ్ ద కంటైనర్.
మనం అది కెమికల్ రియాక్షన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, దానికి కావలసినటువంటి హీట్ ఎనర్జీ అనేది మనకు దేని ద్వారా అందుతుంది? ఇట్ ఈజ్ సప్లైడ్ త్రూ ద వెజల్. అక్కడ ఏమవుతుంది, మనము ఎక్కువ టెంపరేచర్, ఆ రియాక్షన్ జరగడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో వీ నీడ్ టు సప్లై మోర్ ఎనర్జీ, దానికన్నా ఎక్కువ మనం హీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీని వెజల్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు దేర్ మే బీ లాస్ ఇన్ ద హీట్ ఎనర్జీ. సో అది రియాక్షన్లో ఉన్న రియాక్టెంట్స్కి అందడానికి టైం కూడా పడుతుంది. సో 2 hours, 3 hours, 24 hours జరిగే రియాక్షన్ కూడా కన్వెన్షనల్ మెథడ్స్లో మైక్రోవేవ్ అవెన్లో పెట్టినప్పుడు 90 seconds, 1 minute ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. ప్లస్ దానివల్ల మనము హార్మ్ఫుల్ టెంపరేచర్, హై టెంపరేచర్స్తో డీల్ చేస్తున్నప్పుడు మనం కూడా ఎఫెక్ట్ అవుతాం, హ్యూమన్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, దాని నుండి కూడా మనము అవాయిడ్ చేయవచ్చు. సో దెన్ హౌ ఇట్ వర్క్స్, మైక్రోవేవ్స్ అనేవి ఎలా? వన్ థింగ్ ఈజ్ ద హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ఇంపార్టెడ్ టు ద రియాక్టెంట్స్. వెజల్ ద్వారా అవి చొచ్చుకొని పోయి నేరుగా రియాక్టెంట్స్ కావాల్సిన హీట్ ఎనర్జీని అందజేస్తాయి. ఎలా జరుగుతుంది మరి? మైక్రోవేవ్స్ అనేవి రియాక్టెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అవి ఏం చేస్తాయి? దే ఇండ్యూస్ ర్యాపిడ్ రొటేషన్స్ ఇన్ ద మాలిక్యూల్. మనం తీసుకున్నటువంటి రియాక్టెంట్స్లో ఏవైతే పోలార్ ఆటమ్స్ ఉంటాయో, ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్, అవి ఈ మైక్రోవేవ్స్ని తీసుకొని ర్యాపిడ్ రొటేషన్ అనేది జరుగుతుంది. అలా ర్యాపిడ్ రొటేషన్ వల్ల హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేర్ బై రియాక్షన్ ప్రొసీడ్స్ విత్ ఇన్ నో టైమ్. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద గ్రీన్ సింథసిస్. సో వీ షుడ్ కన్సిడర్ ఆర్ వీ షుడ్ ప్రిఫర్ మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్. ఇంకా మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, దీస్ రియాక్షన్స్ కెన్ బి డన్ విత్ వాటర్ యాజ్ ఎ సాల్వెంట్. వాటర్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. రియాక్షన్ టైం అనేది తగ్గుతుంది, బై ప్రోడక్ట్స్ ఆల్సో తగ్గుతాయి. సో ద నంబర్ ఆఫ్ ఫార్మ్డ్ బై ప్రోడక్ట్స్ తగ్గుతాయి. సో యూజింగ్ మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస్ మనము గ్రీన్ సాల్వెంట్స్ని యూజ్ చేయొచ్చు, అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది, ఎనర్జీ ఎఫిషియంట్, సో టైం రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్. సో హియర్ వీ కెన్ సీ some microwave assisted reactions, that is Hoffman elimination. You can see that water and small amount of chloroform in microwave assisted or microwave oven, the reaction will be completed in 1 minute. So otherwise outside if we keep the reaction, it takes hardly 6 to 7 hours. అంటే 6 to 7 hours జరిగే రియాక్షన్ మనకు 1 minute పూర్తవుతుంది. సో వితౌట్ ఎనీ బై ప్రోడక్ట్స్, మనకి ఏ సాల్వెంట్ అవసరం లేదు. మోస్ట్లీ గ్రేటర్ అడ్వాంటేజ్ ఈజ్ ప్యూరిఫికేషన్ అనేది తక్కువ అవసరం అవుతుంది. మనం ఏదైతే మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్ ఉన్నాయో వాటిని వీ నీడ్ నాట్ యూజ్ నంబర్ ఆఫ్ సాల్వెంట్స్ ఫర్ ప్యూరిఫికేషన్. సో హియర్ అనదర్ రియాక్షన్, we will see the synthesis of methyl benzoate to benzoic acid, saponification reaction. This also you can see the time. Our importance is we are concentrating on the time, just 2.5 minutes. రియాక్షన్ అనేది 2.5 minutesలో కంప్లీట్ అవుతుంది. అంటే మనము జస్ట్ నిల్చున్నంత సేపట్లో, అంటే ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకోవడానికి పట్టేంత టైంలోనే ఆ రియాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రోవేవ్ రియాక్షన్స్. Now oxidation of toluene to benzoic acid. So toluene is oxidized with aqueous KMnO4 and aqueous KOH in microwave conditions. It takes hardly 5 minutes. So simply benzoic acid is formed along with percentage of yield is also very good in these reactions. Now this is another reaction, oxidation of primary alcohols. Primary alcohols in presence of sodium tungstate catalyst, 30% hydrogen peroxide, the reaction will be primary alcohol is converted to carboxylic acids without using harmful solvents. Here we can see Diels-Alder reaction in microwave assisted reaction, 90 seconds in Diglime. Diglime is a safer solvent and considered as a greener solvent. The reaction with 80% yield, 80% is very good percentage of yield. We can achieve this much percentage of yield within no time. 90 seconds is very less time. That is we are minimizing the reaction time. So next is
ultrasound assisted reactions. Here we can see the ultrasound. That symbol in the slide, that symbol is showing ultrasound reactions. These are also called as sonication synthesis, sonicated chemical reactions. That is ultrasound reactions we all know very well. మనకందరికీ తెలుసు అల్ట్రాసౌండ్ని జనరల్గా మెడిసినల్ ఫీల్డ్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో సౌండ్ వేవ్స్ని అప్లై చేసి కూడా we can supply the energy, we can supply the required heat energy by passing the sound waves. ఎలాంటి సౌండ్ వేవ్స్ అవి? అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. జనరల్లీ 20 కిలోహెర్ట్జ్ నుండి 10 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి అల్ట్రాసోనిక్ వేవ్స్ని మనము ఈ కెమికల్ సింథసిస్కి యూజ్ చేస్తాము. సో ఈ అల్ట్రాసోనిక్స్ అనేవి ఎక్కువగా మనము మెడిసినల్ ఫీల్డ్లో వాడుతూ ఉంటాము. బట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ కెమికల్ సింథసిస్ ఆల్సో, హైలీ సేఫ్. సో ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్సో కాస్ట్, ఇట్ ఈజ్ ఎకనామికల్ వే. సో వీ మే థింక్ దట్ అల్ట్రాసోనిక్స్ని వాడాలంటే చాలా ఎక్విప్మెంట్ అనేది మనకు పెద్ద సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కావాలి, అది చాలా కాస్ట్ అవుతుందేమో, ఆ టెక్నాలజీ మనకు అందుబాటులో లేదేమో అనుకుంటాం. కానీ దట్ ఈస్ వెరీ చీపర్ కంపేర్డ్ టు అదర్ కన్వెన్షనల్ మెథడ్స్. సో హౌ ఇట్ వర్క్స్? మరి సౌండ్ వేవ్స్తో ఎలా రియాక్షన్ జరుగుతుంది, రియాక్షన్కి కావాల్సిన హీట్ ఎనర్జీ ఎలా అందుతుంది? సో ఇట్ ఈస్ బై అకౌస్టిక్ క్యావిటేషన్ ప్రిన్సిపల్. సో ద ప్రిన్సిపల్ బిహైండ్ అల్ట్రాసోనిక్ రియాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ అకౌస్టిక్ క్యావిటేషన్. అకౌస్టిక్ క్యావిటేషన్ అంటే ఏంటి? దట్ ఈస్ సౌండ్ వేవ్స్ అనేవి మనం ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సౌండ్ ఎనర్జీ ఇన్ దిస్. సో ఏ విధంగా వర్క్ చేస్తుంది మరి ఇది? ఇక్కడ ఈ సౌండ్ వేవ్ అనేది ఆ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ద సౌండ్స్ ప్రొడ్యూస్డ్ ఏవైతే ఉన్నాయో ఈ సౌండ్స్ అనేవి ఏం చేస్తుంది అంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ రకంగా ఎప్పుడైతే వాటి మధ్య ఉన్న ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది బ్రేక్ అవుతుందో రియాక్టెంట్స్ అనేవి మిక్స్ అవ్వడం అనేది ఈజీగా జరుగుతుంది. దట్స్ వై అల్ట్రాసోనిక్ రియాక్షన్స్ ఆర్ సోనికేటెడ్ సింథసిస్ ఆర్ ఆల్సో ఫేవరబుల్. ఇకపోతే థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఫోటోకాటాలసిస్ రియాక్షన్స్. ఇవి మనకు తెలిసినవే. ఫోటోకాటాలసిస్ రియాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఫోటోకాటలిస్ట్, టైటానియం ఆక్సైడ్. జనరల్గా ఇప్పుడు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రియల్ లెవెల్లో మనం చూస్తున్నాము. పెద్ద పెద్ద రివర్స్ని కానీ లేదా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నుండి విడుదలైనటువంటి వాటర్ కానీ అవి చాలా పొల్యూటెడ్ అయి ఉంటాయి. వాటికి దే నీడ్ టు బి ట్రీటెడ్. అలాంటి వాటిని ట్రీట్ చేయడానికి టైటానియం ఆక్సైడ్ బేస్డ్ ఫోటోకాటలిస్ట్ని మనం వాడుతున్నాం. ద టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నవడేస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద different reaction conditions where we need not use conventional heating methods. So now coming to applications of green chemistry. So applications of green chemistry we discuss. There are so many applications. Green chemistry applications చాలా ఉన్నాయి. అందులో మనము కొన్ని ఇండస్ట్రియల్ లెవెల్లో లార్జ్ స్కేల్లో ప్రజెంట్ అప్లై చేస్తున్న కొన్నిటి గురించి మనము తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ ఈజ్ డిజైనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్లీ safe marine antifoulant, that is 4,5-dichloro-2-octyl isothiazole 3-1. యాక్చువల్గా యాంటీఫౌలెంట్ అంటే ఏంటి? యాంటీఫౌలెంట్ అనేది జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే బోట్ కింది భాగంలో. ఎందుకంటే బోట్ కింద ఏదైతే దాన్ని అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కింది పార్ట్లో మనకు ఆ బోట్ హల్ మీద మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతుంది. ఆల్గే కావచ్చు, మొలాస్కస్ కావచ్చు, అదంతా గ్రో అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? స్పీడ్ అనేది తగ్గుతుంది. ఆయిల్ కన్జంప్షన్ ఆఫ్ ద బోట్ అనేది అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ ఆఫ్ ద బోట్ అనేది పెరుగుతుంది. సో ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, దాని స్పీడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తూ ఉంటారంటే యాంటీఫౌలెంట్ ఏజెంట్స్ని కింద కోట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ పెయింట్ యాక్చువల్లీ. ఆ పెయింట్ని బోట్ హల్కి పెయింట్ చేస్తుంటారు. కానీ ఎవ్రీ టైం ఏమవుతుంది? జనరల్ యాంటీఫౌలెంట్ ఏజెంట్స్ కన్వెన్షనల్ ప్రీవియస్గా ఈ యాంటీఫౌలెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పెయింట్స్ అనేవి దేని నుండి తయారు చేస్తారంటే ఆ పెయింట్స్లో హెవీ మెటల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. కాడ్మియం కావచ్చు, క్రోమియం కావచ్చు, లెడ్ కావచ్చు. ఇలాంటి హెవీ మెటల్స్ అనేవి జనరల్ పెయింట్స్లో ఉంటాయి.
మరి ఎవ్రీ టైం మనం దాన్ని వాటర్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, ఆ పెయింట్ అనేది కొద్ది రోజులకు పోతుంది. మరి ఎక్కడికి పోతుంది అది? ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అది నీళ్ళలో కలిసిపోతుంది. అలా నీళ్ళలో కలవడం వలన దేనికి హార్మ్ఫుల్? అక్వాటిక్ ఎనిమల్స్, జస్ట్ లైక్ ఫిష్. ఆ ఫిష్ కానీ అదర్ అక్వాటిక్ ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటిని కన్జ్యూమ్ చేస్తాయి, హెవీ మెటల్స్. సో మరి వాటికేనా ప్రాబ్లం? ఆ ఫిష్ను మనం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఫుడ్ చైన్ ద్వారా ఆ హెవీ మెటల్ కన్జంప్షన్ అనేది మనకు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ ఏం చేస్తున్నారు అంటే సేఫ్. సో హియర్ వీ కెన్ సీ ద antifoulant 4,5-dichloro-2-octyl isothiazole which is not involving any harmful metal. ఇక్కడ ఎలాంటి హార్మ్ఫుల్ మెటల్ లేదు. సో దీస్ ఆర్ ద alternate chemical products to conventional products which are harmful. This is the main application, antifoulant, preparation of the marine antifoulant, safe antifoulant we can consider. Now second application is green synthesis of polylactic acid from corn. We all know very well, ఈ రోజుల్లో బయోడిగ్రేడబుల్ పాలిమర్స్కి ఇంపార్టెన్స్ ఎంత ఉందో యూ ఆల్ నో వెరీ వెల్. ఎందుకు అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోయింది. యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ అన్అవాయిడబుల్. ఈరోజు మనం ప్లాస్టిక్ను వాడకుండా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో వాడకుండా ఉండలేనప్పుడు వాట్ షుడ్ బి డన్? ఏం చేయాలి? ఆల్టర్నేట్ టు ఎర్త్లో ఏవైతే హార్మ్ఫుల్ ప్లాస్టిక్స్ ఉన్నాయో, ఎందుకు ప్లాస్టిక్ ఈజ్ పొల్యూషన్, అవి ఎర్త్లో కలిసిపోకుండా కొన్ని సంవత్సరాల వరకు అలానే ఉండిపోతున్నాయి. దానివల్ల ఎనిమల్స్కి హామ్ జరుగుతుంది, సాయిల్కి కూడా వాటర్ ఇంకిపోకుండా అవన్నీ కూడా ఎర్త్ లేయర్స్లో ఉంటున్నాయి. సో వాటిని మనము ప్లాస్టిక్ని మనము రీసైకిల్ చేయాలన్నా కూడా వెరీ హజార్డస్, అంటే టాక్సిక్ కెమికల్స్ అనేవి ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది జరుగుతుంది, ఇప్పుడు జరగడం లేదని కాదు. కానీ ఆ రీసైక్లింగ్లో కూడా మనం చాలా రకాల సాల్వెంట్స్, హై టెంపరేచర్స్ యూజ్ చేస్తున్నాము. ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్, ఇఫ్ యూ యూజ్ ద బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ ఇన్ దట్, సో ఇట్ విల్ బీ సేఫ్. ఎందుకంటే మాలిక్యులర్ లెవెల్లోనే, అంటే డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్లోనే మనం కేర్ఫుల్గా ఉన్నామంటే పెద్దగా డిస్పోజల్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ సేఫ్ మెథడ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. అది గ్రీన్ కెమిస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటది? డిస్పోజల్ జాగ్రత్తగా చేయడం కన్నా స్టార్టింగ్ మెటీరియల్స్ డిజైనింగ్లోనే, మ్యానుఫ్యాక్చర్లోనే మనము రెన్యూయబుల్ సోర్సెస్, బయోడిగ్రేడబుల్ రిసోర్సెస్ వాడినట్టయితే అప్లికేషన్ డిస్పోజబుల్ అనేది ఈజీ అవుతుంది. సో పాలీలాక్టిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ దట్ బయోడిగ్రేడబుల్ పాలిమర్. సో ఈ పాలీలాక్టిక్ యాసిడ్ని మనం జనరల్గా ఇప్పుడు మెడికల్ స్టిచెస్ వేసేటువంటి థ్రెడ్, ఆ థ్రెడ్లో కూడా మనం పాలీలాక్టిక్ యాసిడ్ థ్రెడ్ వాడుతున్నాము. ఈవెన్ మెడిసినల్ క్యాప్సల్స్ తయారు చేయడంలో కూడా ఈ పాలీలాక్టిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారు. అండ్ పాలీలాక్టిక్ యాసిడ్ ప్లాస్టిక్ కవర్స్ ప్రిపరేషన్లో కూడా వాడుతున్నాము. దిస్ ఈజ్ ఈజీలీ బయోడిగ్రేడబుల్. ఎందుకు అంటే ఇది దేనిగా డిగ్రేడ్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఫర్దర్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇట్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్, కాబట్టి మనము సేఫ్గా దీన్ని యూజ్ చేయొచ్చు. మరి ఈ పాలీలాక్టిక్ యాసిడ్ ఎక్కడ నుండి సింథసిస్ చేస్తున్నారు? పాలీలాక్టిక్ యాసిడ్ జనరల్గా మనము కార్న్, షుగర్ కేన్ వీటి నుండి సింథసిస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద సేఫ్ బయోడిగ్రేడబుల్ పాలిమర్. పాలీలాక్టిక్ యాసిడ్ని అన్నిట్లలో ఎక్కువగా ఫుడ్ ప్యాకేజింగ్ కవర్స్లో కూడా దీన్ని వాడడం జరుగుతుంది. కాకపోతే ఏంటి అంటే పాలీలాక్టిక్ యాసిడ్ అనేది ప్రిపరేషన్కి కొంత కాస్ట్ ఎక్కువగా అవుతుంది అనే ఉద్దేశంతో అది ఎక్కువగా వాడడం లేదు. సో దాన్ని ఇంకా కూడా కమర్షియల్ స్కేల్లో స్కేలప్ చేసినట్టయితే మనము పాలీలాక్టిక్ యాసిడ్ని సేఫ్గా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ హైలీ సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ బయోడిగ్రేడబుల్ పాలిమర్. Now third application is in the preparation of that is the synthesis of right fit pigment. Right fit pigment is nothing but it is a class of azopigments. జనరల్గా మనకు పెయింట్స్, పిగ్మెంట్స్ అనగానే గుర్తుకొచ్చేవేంటి? ఆల్ దోస్ కంటైన్ హెవీ మెటల్స్, క్యాడ్మియం కావచ్చు, క్రోమియం కావచ్చు, లెడ్, ఆల్ దీస్ ఆర్ కంపల్సరీ ప్రజెంట్ ఇన్ ద పెయింట్స్. ఏ పెయింట్లోనైనా సరే కంపల్సరీగా ఈ హెవీ మెటల్స్ అనేవి అందులో ఉంటున్నాయి. సో ఈ హెవీ మెటల్స్ లేకుండా చేసేటువంటి
పిగ్మెంట్స్ అనేవి చాలా రిక్వైర్మెంట్ అనేది ఉంది. అజో పిగ్మెంట్స్ అనేవి ఒక రకంగా సేఫ్. ఈ అజో పిగ్మెంట్స్లో కూడా ఇఫ్ ఈ యూజ్ కాపర్, క్రోమియం కానీ, లెడ్ కానీ, తర్వాత క్యాడ్మియం కానీ వాడినట్టయితే అవి చాలా హార్మ్ఫుల్ ఉంటాయి. అవి మన ఫుడ్ చైన్ ద్వారా మనకు కూడా లాంగ్ రన్లో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని చూపిస్తుంది. యూ ఆల్ నో వెరీ వెల్ దట్ లెడ్ ఈజ్ హైలీ డేంజరస్ టు హ్యూమన్ హెల్త్, ఈవెన్ cadmium, chromium. So in order to avoid that, this right fit pigments are prepared using harmless heavy harmless metals like strontium, calcium and zinc. We know calcium is not harmful, zinc is not harmful, strontium is not harmful. Using these metals also we can prepare the azo pigments that are highly safe. So now fourth important application of green chemistry is healthier fats and oils. We use one enzymatic interesterification. Enzymatic interesterification is one of the green process for production of no trans fats and oils in chemistry. అసలు ఫస్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఆర్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నట్టయితే పిజ్జాలు కానీ, పేస్ట్రీలు కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే అవి హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో దిస్ ట్రాన్స్ ఫ్యాట్ ఈజ్ వెరీ డేంజరస్ టు కార్డియో సిస్టమ్స్. అవి మన గుండె కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదేంటి, హార్ట్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇప్పుడు హెల్త్ కాన్సర్న్లో ఒక భాగం కొలెస్ట్రాల్ ఫ్రీ ఫుడ్స్, ఏవైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా లేనటువంటి ఫుడ్ తీసుకోవాలి. సో అదే కాన్సర్న్ తోటి యూజింగ్ ఇన్ ద ఫాస్ట్ ఫుడ్ ప్రిపరేషన్, ఇఫ్ యూ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ పామ్ ఆయిల్ కావచ్చు, లేదా ట్రాన్సెస్టరిఫైడ్ పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆయిల్స్, ఇవన్నీ మనం వాటి ప్రిపరేషన్లో వాడతాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దోస్ palm oil, transesterified and that is other oils, partially hydrogenated oils, we can use interesterification fats and oils. So interesterification, it should be done with enzymatic catalysis. So enzymatic catalysis to what will happen? What is interesterification? Interesterification లో జరిగేటువంటి కెమికల్ ప్రాసెస్ ఏంటి? ఇంటరెస్టరిఫికేషన్లో ఏం జరుగుతుంది అంటే టోటల్ స్ట్రక్చర్ ఏమీ మారదు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఎట్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ట్రైగ్లిజరైడ్స్. గ్లిజరాల్ యొక్క బ్యాక్ బోన్ మీద ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. దాని వలన ఈ సాచురేటెడ్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో అలా మన ఏమేంటి, ట్రాన్స్ ఫ్యాట్ని తగ్గించడం. ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి? సంతృప్త కొవ్వు. ఆ సంతృప్త కొవ్వు భాగాన్ని మనం తగ్గిస్తున్నాం. సో ఏ విధంగా తగ్గిస్తున్నాము? రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్. ఆ ఫ్యాటీ యాసిడ్స్ను ర్యాండమ్గా కావచ్చు, ఒక సిస్టమాటిక్ వేలే కావచ్చు, యూజింగ్ ఎంజైమాటిక్ కెటాలసిస్. ఎంజైమాటిక్ కెటాలసిస్ను యూజ్ చేసుకొని ఆ ఫ్యాటీ యాసిడ్స్ని రీఅరేంజ్ చేయడం ద్వారా ట్రాన్స్ ఫ్యాట్ని మనం తగ్గిస్తున్నాం. So that type of oils are nowadays used in the fast food preparation. These interesterified oils are used for plasting effect and for uniformity, to bring uniformity for the food. So these are the important applications of green chemistry. So ఈ లెసన్లో మనమంతా కూడా ఏం డిస్కస్ చేసాము? సమ్ ఇంపార్టెంట్ సింథసిస్ యూజింగ్ మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్. హౌ యూస్ఫుల్ ఆల్సో వి డిస్కస్డ్. మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, ద థియరీ బిహైండ్ ద మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్, అండ్ అల్ట్రాసోనిక్ assisted reactions, that is sonication reactions, what is the theory behind that, and along with that we also discussed applications of green chemistry. As a part of that we discussed preparation of harmless pigments and preparation of polylactic acid from corn, sugarcane, and also we discussed about right fit pigment, and also we discussed other applications also about the green synthesis. So what all we should remember, దీని అంతటి నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
స్టార్టింగ్ ఫ్రమ్ ద రా మెటీరియల్స్ నుండి. అంటే మనం రియాక్షన్ కోసం ఫస్ట్ డిజైనింగ్లో సేఫర్ కెమికల్స్ని చూజ్ చేసుకోవాలి. మనం చూజ్ చేసుకునేటువంటి ప్రాసెస్ షుడ్ బి హైలీ సెలెక్టివ్. ఏ విధంగా ఉండాలి సెలెక్టివిటీ అంటే, బై ప్రోడక్ట్స్ ఎక్కువగా ఫామ్ కాకూడదు. సాల్వెంట్ అనేది వాటర్ మీడియాలో లేదా అయానిక్ లిక్విడ్స్లో, అదర్వైజ్ సూపర్ క్రిటికల్ కార్బన్ డైఆక్సైడ్ లేదా ఇథిలిన్ గ్లైకాల్, పాలీఇథిలిన్ గ్లైకాల్ యూజ్ చేసి జరిగే విధంగా, అదర్వైజ్ సాల్వెంట్ ఫ్రీ కండిషన్లో జరిగే విధంగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఎనర్జీ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. క్యాటలిస్ట్ యూజ్ చేసే రియాక్షన్స్ని ప్రిఫర్ చేయాలి. క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, ఎనర్జీ తక్కువ ఉండే వేలో రియాక్షన్ జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి ఆ రియాక్షన్ టైంని ఇంక్రీజ్ చేయడం కోసం ఆ క్యాటలిస్ట్లో కూడా మనం ప్రిఫర్ చేసే క్యాటలిస్ట్లు ఏంటివి, బయో క్యాటలిస్ట్లు కనుక యూజ్ చేసినట్టయితే రూమ్ టెంపరేచర్ దగ్గర హైలీ స్టీరియో సెలెక్టివిటీ తోటి ప్రొడ్యూస్ చేయొచ్చు. పర్టికులర్గా ఈ బయో ఎంజైమాటిక్ క్యాటలిస్ట్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఎందుకంటే మెడిసిన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు హై స్టీరియో స్పెసిఫిసిటీ అండ్ సెలెక్టివిటీ కావాలి. సో ఒకసారి ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత దాని నుండి మనకు కావాల్సిన ఐసోమర్ను సెపరేట్ చేస్తే ఈల్డ్ చాలా తక్కువ వస్తుంది. అగైన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ మెనీ స్టెప్స్. ఎందుకంటే రెసిమిక్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, మనకు కావాల్సిన ఐసోమర్తో పాటు వేరే ఐసోమర్తో కూడా ఏర్పడుతుంది. ఆ ఐసోమర్ను సెపరేట్ చేయాలి అంటే అదర్ మెథడ్స్ వాడాలి. సో ఇదంతా డిఫికల్ట్ ప్రాసెస్. సో లెట్ us ప్రిఫర్ బయో ఎంజైమాటిక్ catalysis. అండ్ హజార్డస్ ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ప్రివెన్షన్ చేసేటువంటి విధంగా మనము కెమికల్ ప్రాసెస్ని డిజైన్ చేసుకోవాలి. అనలిటికల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఏ రకంగా ఉండాలి అంటే, ఒకవేళ ఇమీడియట్గా యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండకూడని విధంగా, అంటే పీపుల్ మీద కానీ ఎన్విరాన్మెంట్కి కానీ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ లేని విధంగా. ఎందుకంటే టాక్సిక్ ఎయిర్ బయటకు వచ్చినప్పుడు లేదా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున నష్టం జరగకుండా నివారించే విధంగా మనకు అనలిటికల్ టూల్స్ అనేవి డిజైన్ చేయబడి ఉండాలి. సో మోర్ ఓవర్ ఏంటి అంటే, ఈ టెక్నిక్స్ ఫాలో అవుతున్నప్పుడు దేర్ షుడ్ బి సెన్సార్స్, మనకి అలర్ట్ చేసే సెన్సార్స్ టెక్నాలజీ కూడా ఉండాలి. ఎప్పుడైతే అక్కడ నుండి అన్వాంటెడ్ ఆర్ హజార్డస్ టాక్సిక్ కెమికల్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవి జనరేట్ అయినప్పుడు ఇమీడియట్గా మనకు సెన్సార్స్ ఐడెంటిఫై చేసి మనని అలర్ట్ చేసేటువంటి సిస్టమ్స్ అనేవి డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. సో ఈ అన్నింటిలో కూడా ఫైనల్గా ఏంటంటే, ఈ గ్రీన్ టెక్నాలజీ మీద మోర్ రీసెర్చ్ టు బీ డన్. ఇంకా కూడా ఇండస్ట్రీలో ఇది ఎక్కువ కాస్ట్ అనే ఒక అపోహ ఉంది. లార్జ్ స్కేల్లో మనం యూజ్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇవన్నింటినీ మనం దూరం చేసుకోవడం కోసం దే షుడ్ బి మోర్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీస్ షుడ్ కొలాబరేట్ విత్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్. సో ఈ రకంగా కొలాబరేషన్లో వర్క్ జరిగినట్టయితే మనము టెక్నాలజీని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. ఇండస్ట్రీ నీడ్స్ ఏమున్నాయో కూడా మనం తెలుసుకోగలుగుతాం. సో ఎప్పుడైతే కొలాబరేషన్ అనేది ఉంటుందో, ఇండస్ట్రీకి ఏం అవసరం, డిస్పోజల్లో వాట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్, డిస్పోజల్ ప్రాబ్లం అవుతుందా, లేకపోతే సాల్వెంట్స్ ఎక్కువ హార్మ్ఫుల్ సాల్వెంట్స్ రిలీజ్ అవుతున్నాయా ఆ ప్రాసెస్లో, సో ఏం జరుగుతుంది ఒక కెమికల్ ప్రాసెస్లో అనేది మనకు తెలిస్తే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, సో సేఫర్ ఆల్టర్నేట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆల్టర్నేట్ సాల్వెంట్ ఏమన్నా చూజ్ చేసుకోవచ్చా, అవేమీ సాధ్యం కానప్పుడు ఏ రకంగా డిస్పోజ్ చేయాలనేది ఆలోచించడానికి టెక్నాలజీని కనుగొనవచ్చు. సో ఆల్ దీస్ we discussed in this lesson. So from this, the important questions to be asked in the examination are nothing but applications of green chemistry is one important question, and explain in detail about some microwave assisted synthesis in water media as well as in organic solvent media. What are ultrasonic assisted reactions, explain the principle behind that and explain the synthesis. Some examples of ultrawave assisted synthesis, what are the photocatalysts we are using and in which processes we are using, and one more important question is inherent safe designing. Write what are the principles
in inherent safe designing, and what are the applications, why we use inherent safe designing approach. So all these are the important questions covered in this lesson. Thank you.